యా పర్లా బాగుంది బాగా. ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పక్కల్లా పవర్ ప్యాకెడ్ అసలు మొత్తం ఎన్టీఆర్ ఎక్సలెంట్ అది అసలు. కొరటాల శివ రత్న ఇద్దరు. సో యా బాగుంది, యా బాగుంది బాగుంది బాగా చేశారు. అసలు దానికి క్యారెక్టర్ వన్ మ్యాన్ షో లేదు, వన్ మ్యాన్ షో లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది అన్ని క్యారెక్టర్స్కి. మార్నింగ్ నుంచి ట్రోల్స్ వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి, సినిమా బాగలేదు. లేదు ట్రోల్స్ ఏం లేదు, వాళ్ళకి చూడడం రాలేదు అంతే. సినిమా అయితే యా 1000+. 4.5/5. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ అనుకోరా? యా యా డెఫినెట్లీ బాగుంది. ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. కొరటాల శివ డైరెక్షన్ ఎలా అనిపించింది సార్? ఆచార్యతో పోలిస్తే 100 రెట్లు బెటర్. ఎక్సలెంట్ యాక్టింగ్ కానీ టాప్. సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. సాంగ్స్ అయినా స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. ఏం ట్రోల్స్ భయ్య? ట్రోల్స్ అవన్నీ కాదు, రివ్యూస్ అవన్నీ కాదు. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి మూవీ దగ్గరికి వెళ్ళి మూవీ చూడండి. ఒకటే మైనస్ నా ప్రకారం ఏంటంటే జాన్వీ కపూర్కి చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. ప్లస్ దావుదీ సాంగ్ కూడా లేదు మూవీలో. చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు దావుదీ సాంగ్ ఉంటుందని, బట్ దావుదీ సాంగ్ కూడా లేదు. ఫైట్ సీన్స్ అయితే క్రేజీ భయ్య, గూస్ బంప్స్. సినిమా మూవీ బాగుంది అన్న. ఎన్టీఆర్ లుక్స్ హైలైట్, ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించింది సినిమాకి? లేదు బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. జాన్వీ కపూర్ ఇంకా కొద్దిగా ఎక్కువ యాక్టింగ్ ఉంటే బాగుండు అనిపించింది, కొద్దిగా తక్కువ ఉంది. అనిరుద్ధ్ బీజియం హైలైట్. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ మస్తు ఉన్నాయి, సాంగ్స్ మస్తుగా ఉన్నాయి. పిక్చరైజేషన్ ఓవరాల్ రత్నవేలు డిఓపి బాగుంది. దేవరా సాంగ్ హైలైట్ అన్న, చూడొచ్చు అన్న, పర్లేదు. కలెక్షన్స్ అంటే బాగానే వస్తాయి అన్న, హెవీగానే వస్తాయి, మంచిగానే వస్తాయి. నాకు RRRలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నచ్చలా, కానీ దేవరాలో ఈ 2 క్యారెక్టర్లో 3 మాడ్యులేషన్స్ ఉన్నాయా, బ్రహ్మాండంగా ఉంది సినిమా. నిజంగా చెప్తా, ఆ యూట్యూబ్లలో దాంట్లో ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. దాంతో వాళ్ళకి ఒరిగిందేమో తెలీదు, ఒరగబోయేదేమో తెలీదు. బట్ ఓవరాల్గా సినిమా మటుకు బ్రహ్మాండంగా ఉందండి. మీరు మీ బడ్జెట్ ఒకవేళ లో బడ్జెట్లో మీరు చూసినైతే 1-2 సార్లు చూడొచ్చు. బట్ హై బడ్జెట్లో ఒకసారి చూసినా కానీ లో బడ్జెట్ అయితే 3-4 సార్లు చూసేవాడిని. ఎందుకు చూసేవాడిని అని అంటే దేవరాలో క్యారెక్టర్, దేవరా అనేటువంటి పర్సన్ ఉంటాడు కదా, ఆ క్యారెక్టరు ఒకటే మనిషి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాయిస్ బేస్ మాడ్యులేషన్తో చూసినావా, అది ఫస్ట్ హాఫ్లో సూపర్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ గారి ఓకే కథ ఏంది, వాట్ ఈస్ ఓవరాల్ ద మూవీ ఆఫ్ దేవరా అంటే మారణాయుధాలని ఒడ్డుకు తీసుకొని వచ్చి వాటితో మనం నాశనం చేసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్తో రన్ అయ్యేటటువంటి మూవీ ఏంది అని అంటే దేవరా. మరి ఆ దేవరని చంపడం కోసం వర వచ్చాడా, లేకుంటే ఆ వరని దేవరని ఇద్దరని చెప్పడం కోసం శ్రీకాంత్ సహాయంతో సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడా, లేకుంటే సైఫ్ అలీ ఖాన్ మిత్రుడా, సైఫ్ అలీ ఖాన్ శత్రుడా అనేటువంటిది మీరు మిగతాది సినిమాలో చూడొచ్చు. కథకి ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ ఎవరు అని అంటే మన ఎన్టీఆర్ని పక్కన పెట్టేస్తే, యాక్టింగ్ పరంగానే పక్కన పెట్టేస్తే, దేవర క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే వాయిస్ బేస్ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది ఆసం. ప్లస్ యాక్టింగ్ వదిలేస్తే ఇది ఎక్స్ట్రా అడిషనల్గా వచ్చింది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ మ్యాక్సిమం ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, చిన్న డైలాగులు ఉంటాయి. సో అది మురళీకృష్ణ నాకు ఎందుకు అర్థం కాల. 20 years బ్యాక్ ఎట్లుంటాడో 20 years ముందు కూడా అలాగనే ఉంటాడు. అరే జుట్టు నెరిసిపోదా, నా జుట్టు నాదే నడిచింది గడ్డం కింద, ఆయన నెరవదామే, అది ఒక మిస్టేక్. అండ్ ఓవర్ కన్సెంట్మెంట్ని ఇట్లా దుప్పుతాడు కన్సెంట్మెంట్ని. ఆ సీన్ అయితే ఉంటుంది చూడన్నా, అంత ఊపు ఉంటుందో అంత ఊపు ఉంటుంది. బట్ ఇదే సీన్ ఇంకో సీన్ ఉంటుంది, సొరచాపను పట్టుకొని వచ్చేది, మళ్ళీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. రాజమౌళి గారు సొరచాపను స్పాన్సర్ చేశారు, నీకు విషయం తెలుసా, రాజమౌళి గారు సొరచాపను స్పాన్సర్ చేశారు ఇందులో. బట్ చేప కొద్దిగా చిన్నగా ఉంది, మరి బడ్జెట్ లేదు మా రాజమౌళి గారి దగ్గర. ఇది ఓవరాల్గా సినిమా. అండ్ సినిమాకి మెయిన్ నెగిటివ్ ఏంది ఉంది అని అంటే సాంగ్స్ సరిగ్గా లేవు. ఒక దేవర టైటిల్ సాంగ్ తప్పిస్తే, అర్థమైందా? ఆ సాంగ్ ఎందుకు పుట్టిందో నాకు తెలీదు, ఆ సాంగ్ ఎందుకు పుట్టిందో, ఎందుకు దూరిందో, ఆ దరిద్రాన్ని నేను ఎందుకు దూరాల్సిందో నాకు అర్థం కాదు. నేను దేవర సినిమా అంతా చూస్తే ఒకెత్తు, కానీ ఆ సాంగ్ నాకు సినిమా మొత్తం స్పాయిల్ చేసేలా కనపడింది. నాకు అంత చండాలంగా ఉంది సాంగ్. అది నిజంగా చెప్తా, టు బి ఫ్యాక్ట్ చెప్తా, కానీ టైటిల్ సాంగ్ బట్టి బాగుంటుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మీకు విజయం ఎలా అనిపించింది అన్న కంపేర్ టు అనిరుద్ధ్? తమిళ సినిమాలు బాగా కొట్టాడా, తెలుగు సినిమాలు బాగా కొట్టాడా? లేదు, ఈ సినిమాకి నీట్గా నింపాదిగా కొట్టాడు, మరీ అంత చెవులో చిల్లేం పడలా, నీట్గానే కొట్టిండు. అండ్
సౌండ్ బాగానే అదే సముద్రం సినిమాకి కావాల్సింది ఇది కొట్టలేదేమో అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తినేటప్పుడు కొద్దిగా పెట్టుకోవాలి, ఈడదాకా తినాలి. ఈడదాకా తింటే ఏమవుతుంది తెలుసా, అంతా లాస్ అవుతుంది. సో ఆయన లేదు బాగానే కొట్టిండు అన్న. ఇంకా మీరు ఎవరు తీసుకుంటారు దాంట్లో, తీసుకునే కూడా ఎవరు లేరు. ఇప్పుడే చెప్పినా కదా, రెడ్ వచ్చే మొదలే అయిపోయా. ఆ జాన్వీ కపూర్ నాకు అన్నా నేను చెప్పలే అన్న, మళ్ళీ నాకు చిన్న నెత్తిన వస్తుంది. నిజం చెప్తున్నా, ఆ సాంగ్ ఎందుకు పెట్టిరా నాకు అర్థం కాలే. ఉప్పొంగి పడిపోవాలా అని అంటే ఆ క్యారెక్టర్ అది అసలు ఆ క్యారెక్టర్ లేకపోయి ట్రిమ్ చేస్తే కూడా సినిమా ఇంకా బాగుంటుంది తెలుసా. సూపర్ ఉన్న 2 నిమిషాలు జాన్వీ కపూర్ చూడడానికి పోయింది సినిమా. నేనైతే వచ్చింది జాన్వీ కపూర్ చూడడానికే చూసిన, ఇంకా శ్రీదేవి ఎట్లా లేదు కదా, అది చూడడానికి వచ్చాను నేను. ఫైట్స్ ఓకే, స్టోరీ ఎలా ఉంది సార్? సెకండ్ హాఫ్ అయితే తెలుస్తుందేమో. కరెక్ట్ గా జాన్వీ కపూర్ బాగుందా, ఎన్టీఆర్ బాగుందా? జాన్వీ కపూర్ బాగుంది, ఎన్టీఆర్ సినిమా చూసారా సార్? సినిమా చూశాను, ఇప్పుడే చూసి బయట వెళ్ళాను. సినిమా ఎక్స్ట్రాడినరీ, టాప్ బ్లాక్ బస్టర్ మూవీ, 1 man షో. ఎన్టీఆర్ మూవీ ది బెస్ట్. ఎన్టీఆర్ సినిమాలు ఏది చూసినా ఎన్టీఆర్ కంటే మించింది లేదు. ఆయన డైరెక్షన్ సూపర్. కొరటాల శివ మూవీ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. మనకి చూసినాం కదా ఆయనది మిర్చి మూవీ చూసాం, శ్రీమంతుడు చూసాం. వాళ్ళకి సెట్ అయ్యే రోల్స్ అనేది సెలెక్ట్ చేసి ఇస్తాడు. అండ్ ఈ మూవీ ఓన్లీ ఎన్టీఆర్ తప్ప వేరే వాళ్ళు చేస్తే బాగుండకపోతుండే. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు డైలాగ్ డెలివరీ వచ్చేసి బాలయ్య తర్వాత ఎవరు లేరు అంటే సెకండ్ ఇండస్ట్రీలో డైలాగ్స్ అయినా ఫైట్స్ అయినా ఏదైనా ఎన్టీఆర్ని మించి ఇప్పటివరకు టాలీవుడ్లో ఎన్టీఆర్ని మించి డాన్సర్ని నేను చూడలేను. నా జనరేషన్కి నేను చూస్తా అని అనుకుంటలేను. ఇంకా నెక్స్ట్ కొంచెం సీనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టెప్లు కనబడినాయి కదా. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఎందుకంటే మనకి అది కావాలనే పెడతారు అలాంటి. ఎట్లా అంటే ఇప్పుడు మూవీ అనేది ఓన్లీ మనం యూత్ వాళ్ళే చూడం కదా, ఏజ్ వాళ్ళు చూసినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కనెక్ట్ అయితే వాళ్ళకు ఒక వైబ్స్ వస్తాయి కదా, మర్చిపోయిన వాళ్ళకి వాళ్ళు గుర్తొస్తారు. అలా రావాలనే వాడు డైరెక్టర్ అండ్ మ్యూజిషియన్ వాళ్ళందరూ సాంగ్కి పెడతాడు అనమాట. బీజిఎం సరిగ్గా కొట్టలేదు అంతేం లేదు, అది చాలా రాంగ్. ఎవ్రీ ఫైట్కి గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం చాలా బాగుంది మూవీలో, చాలా అంటే చాలా. అండ్ నేను చెప్తున్నాను కదా 100% జెన్యూన్ టాక్. నాకు మూవీ ఎలా ఉన్నా సరే నేను మోస్ట్లీ చాలా వరకు మూవీస్కి వస్తాను, బట్ ఐ గివ్ ఆల్వేస్ జెన్యూన్ టాక్. బాగాలేదంటే బాగాలేదు, యావరేజ్, ఎవ్రీథింగ్ నేను చెప్పడము. ఎందుకంటే నాకు నా వ్యూస్ చాలామంది చూసి, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు నా రివ్యూస్ చూసి మరి మూవీస్ చూసే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఎవ్రీ టైం పాజిటివ్. ఆఫ్టర్ చూసి వచ్చినాక నా రివ్యూకి కరెక్ట్ టాలీ అయిందా అంటే 100% టాలీ అని వాళ్ళు చెప్తుండే. డాన్స్లో మనకి డాన్స్లో ఎన్టీఆర్ని మించినది టాలీవుడ్లో ఇప్పటివరకు ఇంకోరిని చూడలే. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్, సెకండ్ అల్లు అర్జున్. ఎన్టీఆర్ ఎందుకంటే బై చైల్డ్హుడ్ ఈజ్ ఎ క్లాసికల్ డాన్సర్, ఆయనను మించి రాదు. ఎందుకంటే మనకు తెలుసు ఒకప్పుడు ఎంత లావు ఉంటుండే ఎన్టీఆర్ ఒక 10 years బ్యాక్. సో ఆఫ్టర్ దట్ అంత లావు ఉన్నా ఆయన అంత బాగా డ్యాన్స్ చేస్తుండే. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదంట కదా సినిమాలో. జాన్వీ కపూర్ ఎక్కువసేపు లేదు. ఎలా ఉంటుంది మనమే చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీలో వస్తుంది జాన్వీ. సో డైరెక్టర్ గిట్ ఏంటంటే తనకి ఎలా పర్ఫామ్ అవుతుంది, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని చిన్న గ్లింప్స్ ఇచ్చిండు, బట్ మొత్తం రోల్ ఇవ్వలేడు. సినిమా మీద సంపాదించచ్చు డబ్బులు. అలాంటప్పుడు అంత పౌరుషం ఉన్నప్పుడు ఆ సినిమా మీద వచ్చే రివ్యూ డబ్బులు తినొద్దు. ఎందుకంటే నువ్వు తినే డబ్బులు అక్కడ లాస్ అయిపోతున్నాడు. నువ్వు బ్యాడ్గా తమ్నెల్స్ పెట్టి నువ్వు బ్యాడ్గా దానికోసం ఎవడో తుప్పాసన కొడుకులు అందరూ రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. అదేనండి ఇది చిరంజీవి గారి సినిమా, అంతకుముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ కనెక్ట్ చేసి చూడొద్దు. ఏ సినిమాకి ఆ సినిమా కథ ఉంటుంది, ఆ కథలోంచి స్టోరీ వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడో బాహుబలి సినిమా, సలార్ సినిమా, లేకపోతే ఆది కేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి దీంట్లో కలుపుతారేంటి? ఇది ఓన్లీ దేవరా. ఆ దేవరా సినిమా తగ్గట్టుగా మీరు ఒకటే తోక ఒకటే చూసారు, ఇంకా తల ఉంది, ఇంకో పాట ఉంది. తల చూడకుండా తోకని ఎలా అంచనా వేస్తారు మీరు? ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఇంకా రివీల్ అవ్వలేదు. చెప్పాలంటే అంతే కదండి. ఎవరైనా కూడా అంటే ఏంటంటే ఇక్కడ చిన్న రిమార్క్ ఏంటంటే ప్రతి ఒక్కరు రిమార్క్ చేస్తారు సినిమాకి. కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండేది. మనకి మొత్తం ఎలివేషన్స్ మొత్తం స్టోరీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫే రివీల్ అయిపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఎవరో కొంతమంది ప్రేక్షకులు. నార్మల్గా చాలా మందికి నచ్చిందండి సినిమా. అది ఒకటే సాంగ్ ఒకటి మిస్ అయింది. డ్యూరేషన్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా అంటే
అంటే ఓ 1:75 నిమిషాలు ఎంత ఉంది సినిమా, ఇంకా పార్ట్ 2 ఉంది కదా. ట్రిమ్ చేయొచ్చు అనిపించింది సినిమా 3 గంటలు ఉంది కదా. ట్రిమ్ చేయడానికి లేదండి, ఇంకా సముద్రం సీక్వెన్స్ తీసేస్తే కథ అర్థం అవ్వదు. కొన్ని సీన్లు చిన్న తీయడానికి ఏమి లేదు ఇంక చెప్పాలంటే. ఆ సీన్ తీస్తే ఉన్న స్టోరీ అర్థం అవ్వదు. ఓవరాల్గా ఒక సినిమా గురించి చెప్పాలంటే కనుక మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఎంతో డబ్బులు వచ్చి పెడుతున్నారు కదా, మీకు నచ్చిందని చెప్పండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి. కానీ సినిమాకి రావద్దు అని బ్యాడ్గా ఇచ్చేయద్దు ఎవరికి కూడా, ఎందుకంటే జేబులో సొమ్ము కాదు కదా, వాళ్ళ ఇంట్లో జేబులో సొమ్ము కదా. ప్రాఫిట్ జోన్ లో పెద్దగా ఏం లేదు అంటారు కదా, రొటీన్ బీజిఎం ఏం లేదు అలా ఏముండదన్న. తలపతికి అక్కడ రజనీకాంత్కి ఇచ్చే అంత మ్యూజిక్ అయితే ఏం లేదు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అది అలా ఏం లేదన్న, క్యారెక్టరేషన్ తగ్గట్టు కొడతారన్న ఏదన్నా సరే. అంటే బాగుందంటారు మ్యూజిక్? బాగుందన్న. సాంగ్స్ కూడా అంత బాగా ఏం లేవు, బయట ఆడియో బాగుంది కానీ వీడియోలు అంత అప్రాపర్గా ఏం లేవు. అక్కడ ఒకసారి అన్నోడిని వెళ్ళి ఒకసారి రెండోసారి చూసి రమ్మను. సెకండ్ బాగా లేదు లాగ్ అంటే ఏం లేదు, కొంచెం స్లోగా ఉంది అంతే. స్లోగా అంటే క్లైమాక్స్ బాహుబలితో కంపేర్ చేస్తున్నారు కదా. లేదు, బాహుబలితో నేను కంపేర్ చేయనన్నా. అది వేరే ఇది వేరే. ట్విస్ట్ ఓకే,